దాదాపు కొన్ని నెలల తర్వాత మళ్ళీ ఆర్కే రోజా గారు మీడియా ముందరకు వచ్చారమ్మా. రావటం కూడా అసలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని జైల్లో పరామర్శించడానికి వచ్చారు. అసలు ఎలా చూడాలంటారు ఇది? వచ్చింది వచ్చినట్టు ఉండాలి. నోటికి ఏది వస్తే అది మాట్లాడుతుంది. ఆ రోజాకి ఒకసారి పప్పు అన్నందుకే లోకేష్ బాబుని తరిమి కొట్టిందాక వాయిస్లు ఇచ్చి నీ నోరు మూపిచ్చాము. ఇంకా నీకు సిగ్గు శరం లేకుండా రోజా వచ్చి ఇష్టం వచ్చినట్టు నిన్న చూశాను. పోలీసుల మీద అందరి మీద అవాకులు చవాకులు బాగా పేలుతుంది. కానీ మేము చెప్తున్నాము, రోజా ఇంకా నీ సీటు అక్కడ నీకు ఎట్లాగో లేదు, అర్థమవుతుందా? ఆ అమ్మాయి వచ్చి కూర్చుంటుంది అక్కడ. నీకు సీటు కూడా ఇవ్వడు ఈసారి జగను. ఎందుకు ఊరక నోరు ఆమెతోనే వేసుకొని పడుతున్నావు నువ్వు, ఇంకా సిగ్గు శరం ఏమి లేకుండా? రోజాకి మేము చెప్పదలుచుకుంది ఒక్కటే, ఈసారి కానీ అనిత అన్నా కానీ చంద్రబాబు నాయుడు అన్నా కానీ ఏదైనా తెలుగుదేశం కుటుంబాన్ని ఎవరైనా సరే పేటీఎం బ్యాచ్ కొందరు దిగారు పార్టీలోకి, అది తెలుసుకొని పార్టీని నిలబెట్టుకుంటారు మా వాళ్ళని మాకు తెలుసు. మేము ఇప్పటికి కూడా ఏం చెప్తున్నామంటే, రోజా లాంటి వాళ్ళకి ఛాన్స్ ఇవ్వమాకండి. రోజా లాంటి వాళ్ళకి ఛాన్స్ ఇస్తే మాత్రం మనలాంటి వాళ్ళు దెబ్బతింటామనేది గుర్తుపెట్టుకోవాలి. దానికి అంత నోరు వస్తుంది ఇప్పుడు బయటకు వస్తుంది అంటే ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడి నుంచి వస్తుంది? మనలో పట్టు తగ్గుతుందేమో అని నాకు భయం వేస్తుంది. అందరూ కూడా ఏకమై తెలుగుదేశం కుటుంబాన్ని నిలబెట్టే బాధ్యత అందరూ తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. పాత వాళ్ళందరూ బయటికి రండి, వచ్చి పార్టీని ఎలా కాపాడుకోవాలో. రోజాకంత నోరొచ్చి మాట్లాడుతుంది అంటే అది ఎంత దూరం పోతుంది? పోలీసులు చెయ్యట్లేదా? పోలీసులు చేస్తున్నారు కాబట్టే గంజాయిని అరికట్టడానికి మహిళలు ముందుకొచ్చిన రోజు నువ్వేం చేసావు? ఇప్పుడు చెప్తున్నాం, గంజాయిని అరికట్టుతున్నారు కాబట్టి మీకు భయం వేస్తుంది అంటే మీరు అందరూ ఎక్కడెక్కడ ఏం చేస్తున్నారనేది అందరికీ మాకు తెలిసింది కాబట్టే మీరు భయపడుతున్నారు. భయపడి పిచ్చి కూతలు కూసుకుంటా బయటకు వస్తున్నారు. నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్న రోజాకి మూతి పగిలిద్దని మేము చెప్తున్నాం. అంటే ఎందుకని అంటారు? అసలు పదే అసలుకి చంద్రబాబు నాయుడు గారిని కానీ, లేదంటే వంగలపూడి అనిత గారిని కానీ, ఈవెన్ పోలీస్ డిపార్ట్మెంట్ని వెళ్ళి బాయిలో దూకమని చెప్పి రోజా గారు మాట్లాడుతున్నారంటే అసలు ఎలా చూడాలంటారు ఈ మాటను? అసలుకి ఆమె ఎందుకు బయలుపడిద్దమ్మా? ఆమె ఒంటరిగా కుటుంబం వెనకాల లేకపోయినా, పార్టీకి సంబంధం లేకపోయినా ఒక టీచర్ అయ్యి ఈ స్థాయికి వచ్చింది అంటే వంగలపూడి అనిత అని మనము నిజంగా నెత్తిని పెట్టుకోవాలి. ఎందుకంటే ఆమె కింద స్థాయి నుంచి వచ్చి ఈ స్థాయిలో నిలబడింది ఒక మనిషి అంటే ఆమెకున్న గౌరవం అలాగ ఉండాలి. అంతేగాని ఎగురుకుంటా మూతికి ముక్కుకి రంగులు రాసుకుంటా పట్టు చీర నలక్కుండా కారు దిగకుండా ఉండే పార్టీ కాదు తెలుగుదేశం పార్టీ, అర్థమవుతుందా? అందుకే దీంట్లో ఇమడలేక నువ్వు అవతలకు పోయావు. రోజా, నువ్వా మాకు చెప్పేది సమాధానం? వంగలపూడి అనితని అంటే మాత్రం నీ మూతి పగిలిద్దని మళ్ళా మేము చెప్తున్నాం. అంటే ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కనుక రాయలసీమను మోసం చేశాడు చంద్రబాబు నాయుడు గారు, రాయలసీమకు వెన్నుపోటు పొడిచారని చెప్పి ఆర్కే రోజా గారు మాట్లాడుతుంది కదమ్మా. అలాగే చూస్తే రాష్ట్రంలో ఉన్న మహిళలకు వెన్నుపోటు పొడిచాడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మాట్లాడుతుంది కదా. ఎలా చూడాలంటారు మరి వీటిని? వాటరు ఆయనేనమ్మా తీసుకొచ్చింది, లేకపోతే నీ వైసీపీలో ఉన్న ఆయన తెచ్చాడా, వాళ్ళ అబ్బ తీసుకొచ్చాడా? ఎవ్వరు తీసుకురాలా. ఫస్ట్ నుంచి చంద్రబాబు నాయుడు గారు రోడ్లకు కానీ, వాటర్కి కానీ, ఇళ్ళకు కానీ దేనికి కూడా ఇబ్బంది కలగకుండా ఫస్ట్ నుంచి ఆయన ఇప్పటికి కూడా అంత కష్టపడి పనిచేస్తున్నాడు అంటే పార్టీ మీద ఎంత అభిమానం ఉంది. ఆ పార్టీ అల్లకల్లోలం అవ్వకూడదని ఆయన 75 సంవత్సరాల్లో కూడా పట్టుకొని వస్తున్నాడు. ఇప్పుడు లోకేష్ బాబు కూటమి మీద మనం ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నామో, కూటమిని ఎడగొట్టడానికి ఎన్ని మాటలు మాట్లాడారో కానీ ఎవరు వినట్లేదని చెప్పి మీరేం చేస్తున్నారు? ఇప్పుడు మళ్ళా రివర్స్లో ఇప్పుడు మా అన్నటిదాకా ఇంకోలాగా చెప్పుకొచ్చారు, వీళ్ళకి పడట్లేదు, కూటమి ఇదవుతుంది అదవుతుంది అని అమ్మటి రాంబాబు కూడా వాగాడు. ఇప్పుడు వచ్చేటప్పటికల్లా ఏంటంటే వాళ్ళందరూ ఏకమేను, వాళ్ళు ఏమనుకున్నా కానీ బయట ఒకేలాగా ఉంటున్నారని చెప్పి ఇప్పుడు అచ్చంగా టార్గెట్ చేసి కళ్యాణ్ బాబును ఈయన్ని కూడా అంటాం మొదలుపెట్టారు.
అంటే ఇక్కడ ఎందుకని అంటారమ్మా అసలు ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారిని పదే పదే టార్గెట్ చేయటం కానీ, లేదంటే కూటమిలో కొంపులాట అంటూ వాళ్ళు ప్రచారం చేయటం కానీ, లేదంటే 15 సంవత్సరాల పాటు కత్తి తెస్తావా నువ్వు, నీకు సిగ్గుందా పవన్ కళ్యాణ్ అంటూ అసలు రోజా గారు పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి మాట్లాడటం కానీ అసలు ఎలా చూడాలంటారు ఈ స్ట్రాటజీ మొత్తాన్ని? ఒకప్పుడు ఎడగొట్టారు, ఎందుకంటే అట్లాగే ఎడగొట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. నువ్వెన్ని చెప్పినా కూడా అది జరగదమ్మా. పవన్ కళ్యాణ్కి అనేది అర్థమైంది, ఎవరైతే చేయగలుగుతారు, పార్టీని ఎవరైతే బాగా నిలబెడతారు అనేది ఆయనకు అర్థమైంది. కాబట్టి ఆయనకి డబ్బు అవసరం లేదు, ప్రభుత్వం బాగుండాలి, ప్రజలు బాగుండాలి అని చెప్పి ఒక్క దాంతోనే ఎప్పుడైతే మీరు అక్రమ కేసులు పెట్టి చంద్రబాబు నాయుడు గారిని ఇరికిచ్చారో ఆయనకు అప్పుడే అర్థమైంది మీ బుద్ధి, మీ కథ అంతా అర్థమై ఆయన వచ్చి రోడ్డు మీద కూర్చొని అందరినీ ఏకం చేయగలిగాడు, కూటమిని చేశాడు. మేము ఆ పార్టీయా ఈ పార్టీతో సంబంధం లేదు, ప్రభుత్వం గట్టిగా ఉండాలి, తెలుగుదేశం గడ్డ మీద పార్టీ ఉండాలి, పార్టీతో పాటు అందరం కలిసి కట్టుగా పనిచేసుకోవాలనేదే మా నినాదం. ఎప్పుడు కూడా తెలుగుదేశం వాళ్ళని తక్కువ చేసి మాట్లాడి మీరు వెళ్తారేమో పక్కకి అవతలకి, కార్యకర్తగా ఉండేవాళ్ళు ఎవ్వరూ పక్కకి వెళ్ళరు. ఇవన్నీ ఏంటంటే పక్కన కూర్చొని భజన చేసే వాళ్ళని కొంతమంది నమ్ముతున్నారేమో, కానీ ఆ భజనకి దీనికి సంబంధం లేదు. మాది తెలుగుదేశము. మీరు ఎంతమంది ఎన్ని పేటీఎం బ్యాచీలు వచ్చి మాట్లాడినా కూడా తెలుగుదేశంని ఇంత కూడా మీరు ఏమి చేయలేరని చెప్పేసి నేను ఆడ మనిషిని శపథం చేసి చెప్పగలుగుతున్నాను. ఇక్కడ ఇంకో విషయం కూడా తీసుకుంటే కనుక యాంకర్ శ్యామల గారి మధ్య రోజా గారి మధ్య ఆధిపత్య పోరు ఏమైనా జరుగుతుంది అనుకోవచ్చు అంటారమ్మా? బ్రహ్మాండంగా జరుగుతుంది. యాంకర్ నువ్వేంటి నేను హీరో అని చెప్పి నువ్వు భజన చేసుకుంటున్నావు అంట కదా, నువ్వెక్కడ నేనెక్కడ అని చెప్పేసి ఆమెకి ఇస్తారని అంటున్నారు. ఆమెకి ఎందుకు ఇస్తారని నువ్వేంతో భజన చేసుకుంటున్నావు అంట. ఈసారి నువ్వు నీ ఐరన్ లెగ్ వద్దని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఈయన అమ్మాయిని తీసుకొచ్చి పెట్టాడమ్మా. ఇంక నీకైతే ఇస్తారా, మంచినీళ్ళు తప్పితే ఏం ఉండదు, నోరు కొంచెం అదుపులో పెట్టుకోమని మేము అంటున్నాం. ఎందుకని అంటారు ఇంత ఫ్రస్ట్రేషన్లో ఎందుకు రావాల్సి వచ్చిందంటారు? ఏదంటే రోజా గారు గతంలో మాట్లాడిన భాష మళ్ళీ ఆ బాయిలో దూకండి ఇలాంటి భాష మళ్ళీ మొదలు పెట్టడానికి గల కారణం ఏమనుకోవచ్చు అంటారు? తనని ప్రజలు మర్చిపోతున్నారనే ఉద్దేశంతో, లేదంటే కనుక నేను ఉన్నాను అని గుర్తు చేయడానికి అనుకోవచ్చు అంటారా? మరి ఉన్నాననే కదా గుర్తు చేస్తుంది. ఎవరు మర్చిపోయారు, అందరూ ఈ రంగులు పూసుకునేది ఈ మేకప్పులది మాకెందుకులే అని చెప్పేసి వదిలేశారు. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఏదొకటి అమ్మో ఆమె ఎక్కడ వచ్చేసిద్దో అని చెప్పేసి దాని గురించి పాపం ఈమె మళ్ళీ ఎత్తుకొని బాయిలో మాకేం అవసరం అమ్మ, నువ్వు 10 సార్లు పడు బాయిలో, మాకేం అవసరం. వంగలపూడి అనిత చిన్నప్పటి నుంచి కష్టపడి చదువుకొని ఉద్యోగం తెచ్చుకొని ఒక టీచర్ అయ్యి ఉండి ఈ పార్టీలో వచ్చి నువ్వు సభలో ఆమెనన్న మాటలు మేమైతే మర్చిపోమమ్మా. ఒకవేళ వంగలపూడి అనిత గారు ఏమన్నా మర్చిపోతారేమో, మేమైతే మర్చిపోము. కానీ ఆమె బాయిలో పడక్కర్లా, కూటమి బాయిలో పడక్కర్లా. త్వరలో నువ్వు పడతావేమో చూసుకో, ఏ బాయిలో పడతావో లేకపోతే ఏ గుంటలో పడతావో నువ్వు పడతావు, కానీ మాకు అంత అవసరం లేదు, మేము పడాల్సిన అవసరం లేదు. నిక్కచ్చిగా పనిచేస్తుంది ఆమె, నిక్కచ్చిగా ఆడగూతురైనా కూడా వంగలపూడి అనిత మీరు అన్ని ఇబ్బందులు పెట్టి ఎన్ని చేశారో అన్నీ మేము కళ్ళతో చూసిన వాళ్ళం, మేము ఆమెట తిరిగిన వాళ్ళం, మాకు తెలుసు. మీరు ఎంత ఇబ్బంది పెట్టారో మాకు తెలుసు, ఎన్ని మాటలు అన్నారో, కులంతో సహా తిట్టారు మీరు, ఎన్ని మాటలు మాట్లాడారో మాకు తెలుసు. ఆమెను అనే హక్కు కానీ అర్హత కానీ రోజాకి లేదని మేము విన్నపించుకుంటున్నాం.